కంపాక్ట్ ఎస్యూవీ కొనాలనుకున్నప్పుడు కన్‌ఫ్యూజన్ ఉంటుందనమాట. వెన్యూ కొనాలా? లేకపోతే టాటా నెక్సాన్ కొనాలా అని. అవేం ఆఫర్ చేస్తున్నాయో తెలుసుకుంటే మనకు కాస్త క్లారిటీ వస్తుందనమాట. ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి? అని తెలిసిపోతే మనకి ఈజీ అవుతుంది డిసైడ్ చేయడానికి. ఇప్పుడు నెక్సాన్ నుంచి స్టార్ట్ చేస్తే మెయిన్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే సేఫ్టీ. 5 స్టార్ సేఫ్టీ ఉందనమాట. 5 స్టార్ రేటింగ్ వచ్చింది. ఇంకా ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే డ్రైవింగ్ చేయడానికి చాలా బావుంటుంది. వెయిట్ ఉంది, బాగా సాలిడ్‌గా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ ప్లాంటెడ్‌గా ఉంటుంది. స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ బావుంది. సస్పెన్షన్ బావుంది. మీకు స్పీడ్‌గా వెళ్తున్నప్పుడు కూడా ప్లాంటెడ్‌గా అనిపిస్తుంది. ఏదో బౌన్స్ అవ్వడం అలాంటివి అనిపించదు. సస్పెన్షన్ అయితే చాలా బావుంటది. మీకు అనీజీగా అనిపించదు. సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బావుంటుందనమాట. ప్లస్ ఇంకోటేంటంటే ఇంజిన్స్ కూడా ఆప్షన్స్ చాలా బావున్నాయి. పెట్రోల్ ఉంది. డీజిల్ కూడా ఉంది. 2 టర్బో ఇంజిన్సే. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఉంది. 1.5 లీటర్ టర్బో డీజిల్ ఉందనమాట. ఇంజిన్స్ చాలా బావున్నాయి. సో, మైలేజ్ కూడా వస్తది. మీకు మంచిగా మైలేజ్ కావాలంటే డీజిల్‌కెళ్ళొచ్చు. ఇంకా మైలేజ్ ఎక్కువ కావాలి, కానీ నాకు పెట్రోల్ కావాలంటే సీఎన్‌జీ కూడా ఉందనమాట. సో, వీళ్ళది సీఎన్‌జీ కొంటే కూడా బూట్ స్పేస్ అంతగా తగ్గదు మీకు. ఎందుకంటే డ్యూయల్ సిలిండర్ ఇస్తారు కాబట్టి బూట్ స్పేస్ కూడా ఉంటుంది. సో, దాంట్లో కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. కొద్దిమందికి హ్మ్. సీఎన్‌జీ అంటే నచ్చదు. సో, అలాంటి వాళ్ళు మంచిగా మైలేజ్ వస్తుంది, పవర్ దొరుకుతది కాబట్టి డీజిల్‌కెళ్ళొచ్చు. సో, దీంట్లో ప్లస్ పాయింట్స్ ఇవన్నమాట. కమింగ్ టు వెన్యూ, వెన్యూ చూడడానికి బావుంటుంది. క్వాలిటీ మెటీరియల్స్ బావుంటుంది. మెటీరియల్స్‌లోనూ క్వాలిటీ ఉంటుంది. ఓవరాల్ క్వాలిటీ కూడా చాలా బావుంటుంది. యూ నో ఫెయిల్యూర్ కావడం, యూ నో మాటి మాటికి సర్వీస్ సెంటర్‌కి వెళ్ళాల్సి పడడం అవేమి ఉండవు దీంట్లో. ప్లస్ ఇంటీరియర్ ఎస్పెషల్లీ ఇంటీరియర్‌లో చూడడానికి చాలా బావుంటుంది. ఆ మెటీరియల్ గాని, చూడ్డానికి గాని, టచ్ చేయడానికి గాని డ్యూరబుల్‌గా కూడా ఉంటాయి. చాలా బావుంటుంది. ప్లస్ ఇంకోటి నెక్స్ట్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇంజిన్స్ కూడా వీళ్ళ దగ్గర కూడా 3 ఉన్నాయన్నమాట. పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది. పెట్రోల్‌లో 2 ఉన్నాయి. నేచురల్లీ యాస్పిరేటెడ్ ఉంది. టర్బో చార్జ్డ్ ఉంది. డీజిల్ కూడా 1500 1.5 లీటర్ ఉందన్నమాట. సో, మీకు ఏది కావాలో అది చూజ్ చేసుకోవచ్చు. మీకు నేచురల్లీ యాస్పిరేటెడ్ కావాలంటే అది తీసుకోవచ్చు పెట్రోల్‌లో. లేదు నాకు పెట్రోల్‌లోనే టర్బో కావాలంటే అది కూడా ఉంది. నాకు మైలేజ్ ఎక్కువ కావాలి, డీజిల్ అంటే నాకిష్టం, డీజిల్ కార్‌కే వెళ్ళాలనుకుంటున్నానంటే డీజిల్ కూడా ఆప్షన్ ఉందన్నమాట. సో, ఇంజిన్ ఆప్షన్స్ చాలా బావున్నాయి. సో, ఆటోమేటిక్ విషయానికొస్తే రెండిట్లోనూ ఆటోమేటిక్ ఉందన్నమాట. సో, రెండిట్లోనూ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ ఉందన్నమాట. ఒకటి డీసీఏ అంటారు, ఒకటి డీసీటీ అంటారు. సో, రెండిట్లోనూ ఉంది. సో, వెన్యూలో డ్రాబ్యాక్ ఏంటి అంటే వీళ్ళు నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌లో ఆటోమేటిక్ ఇవ్వట్లా. డీజిల్‌లో కూడా ఆటోమేటిక్ ఇవ్వట్లా. వీళ్ళిచ్చే ఆటోమేటిక్ ఎక్కడుందంటే ఓన్లీ టర్బో చార్జ్డ్ ఇంజిన్‌తో మాత్రమే ఇస్తున్నారనమాట. సో, ఇది. సో, మీకు స్టీరింగ్ ఫీడ్‌బ్యాకు, సస్పెన్షను, డ్రైవింగ్ బావుండాలి అంటే, సేఫ్టీ బావుండాలి అంటే నెక్సాన్ బావుంటుంది. మీకు క్వాలిటీ ఉన్న కారు కావాలి, సర్వీస్‌కి మాటి మాటికి వెళ్ళాల్సిన పని పడకూడదు, ఎక్కువ రోజులు పనిచేయాలి, రిలయబుల్‌గా ఉండాలి, డ్యూరబుల్‌గా ఉండాలి, సర్వీస్ బావుండాలి, మంచి క్వాలిటీ సర్వీస్ కావాలి అంటే వెన్యూని చూజ్ చేసుకోవచ్చనమాట. సో, 2 బావున్నాయి చూడడానికి. స గ్రౌండ్ క్లియరెన్స్ రెండిట్లోనూ బావున్నాయి. సో, ఫిట్ అండ్ ఫినిష్ అంటే హుండాయ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు గదా! దాంట్లో అన్నీ బావుంటాయి. క్వాలిటీ రిలేటెడ్ ఫిట్ అండ్ ఫినిష్ నుంచి, యూ నో రిలయబుల్‌గా ఉన్న పార్ట్స్ నుంచి, ఇంజిన్స్ నుంచి డ్యూరబుల్‌గా ఉంటాయి. సర్వీస్ క్వాలిటీ బావుంటుంది. సో, అది కావాలంటే మీకలా. మీకు మంచిగా సేఫ్టీ కావాలి, సాలిడ్‌గా ఉండాలి, డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా బావుండాలి. హ్మ్. ఎప్పుడన్నా ఇన్ కేస్ ఏమన్నా యాక్సిడెంట్ అయితే కూడా కార్ నన్ను కాపాడాలి అంటే యూ కెన్ చూజ్ నెక్సాన్. సో, దేనికి మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి ఫస్టు. మల్టిపుల్ టైమ్స్ చేయండి. మల్టిపుల్ డీలర్స్‌తో మాట్లాడండి. మంచిగా డిస్కౌంట్స్ ఒస్తాయి. దెన్ యూ కెన్ ఫైనలైజ్ ఇట్.